వంశపారంపర్యంగా వస్తున్న తమ భూమిని ఆక్రమించుకోవడమే కాక తమపైనే కేసులు పెడుతున్నారని భీమిలికి చెందిన కోడెల సంజీవరావు ఆవేదన వ్యక్తం చేశారు. పౌర గ్రంథాలయంలో జరిగిన మీడియా సమావేశంలో తన తండ్రి కోడెల రామారావుతో కలిసి మీడియాతో మాట్లాడారు. భూమికి సంబంధించి 1B అడంగల్ తమ పేరునే ఉన్నాయని, భీమిని రెవెన్యూ విభాగం 2022లో విచారించి అన్ని హక్కులు తమకే ఉన్నాయని తేల్చారన్నారు. 1946లో తాతగారు కోడె రామస్వామి ఈ భూమిని కొనుగోలు చేశారని, 1980లో తన నాన్నమ్మకు రిజిస్టర్ విల్లు ఇచ్చారని వివరించారు. తన తండ్రి కుటుంబ సభ్యులు రెవెన్యూ విభాగానికి వెళ్తే ఈ స్థలం ఎంఆర్కే రాజు కొనుగోలు చేసినట్టు చెప్పారన్నారు. తమకు సంబంధం లేకుండా తమ స్థలాన్ని ఏ విధంగా కొనుగోలు చేశారని ప్రశ్నించారు. తమకు చాలా అనుమానంగా ఉందన్నారు. ఫోర్జరీ డాక్యుమెంట్తో చక్రవర్తి అనే మరో వ్యక్తికి అమ్మారని పేర్కొన్నారు. చక్రవర్తి తన నాన్న బంధువులపై భీమిలిలో కేసులు నమోదు చేశారని, 2015లో ఈ కేసు కొట్టివేశారన్నారు. దళితులం కావడంతో పోలీసులు తమపై తప్పుడు కేసు పెట్టి ఛార్జ్ షీట్ వేశారని, తాము కేసు పెడితే ఎఫ్ఐఆర్ వేసిన చర్యలు లేవన్నారు. తమకు న్యాయం చేయాలని కోరారు. ఈ భూమి ఈ రోజు క్రోను దీని తాలూకా 1B అవునాయి, దీని తాలూకా అడంగల్ అవునాయి, దీని తాలూకా భీమిలీపట్నం రెవెన్యూ డిపార్ట్మెంట్ 2022లో నా నాన్నగారికి అన్ని రకాలుగా విచారించి ఆయన పేరు మీద అన్ని రకాలుగా సర్వనా చేయడం జరిగింది. కానీ భూమి తాలూకా గతంలో మనం వెళ్తే నా తాతగారు ఆయన నాన్నగారు కోరు రామస్వామి గారు ఈ భూమి కొనడం జరిగింది. 1946లో ఆయన భూమి కొనడం జరిగింది. తర్వాత ఆయన జీతకాలంలో ఆయన నా నాన్నమ్మ గారికి రిజిస్టర్ విల్లు ఇచ్చారు 1980లో. తర్వాత ఆయన చనిపోయారు. చనిపోయిన తర్వాత నా నాన్నగారు తాలూకాలో పెద్దోళ్ళు, మా ఇంట్లో పెద్దోళ్ళు రెవెన్యూ డిపార్ట్మెంట్కి వెళ్తే అక్కడ ఏం తెలిసిందంటే ఎంఆర్కే రాజు గారు అనే ఒక వ్యక్తి ఆయన ఆ భూమిని నేను కొన్నానని తెలియపరిచారు. ఎలా కొనుక్కున్నారు అంటే వీళ్ళ కుటుంబం చాలామంది, అంటే 9 మంది, వీళ్ళు 9 మంది కొడుకులకి కూతుర్లకి తెలియకుండా ఎలా కొన్నారు అంటే జబర్దస్తి చేసి కొనుక్కున్నారా, లేదంటే దళితుల భూమి మేము మందు పోసుకొని కొనుక్కున్నారని ఇది మాకు చాలా డౌట్ఫుల్గా ఉంది. తర్వాత ఆ 4G డాక్యుమెంట్ నుంచి ఆయన ఎస్ చక్రవర్తి అని ఒక ఆయనకి అమ్మారు. తర్వాత ఎస్ చక్రవర్తి అనే వ్యక్తి నా నాన్న మీద, వాళ్ళ పెద్దోళ్ళ మీద క్రిమినల్ కేసు భీమిలీపట్నంలో పెట్టడం జరిగిందండి. తర్వాత 2015లోనే ఆ కేసు ఏమో కోర్టు వారు కొట్టేశారు. ఆయన పైకోర్టుకి వెళ్ళాలా, పైకోర్టుకి వెళ్ళిపోతే ఆయన రెవెన్యూ కోర్టులో వెళ్ళాలా, రెవెన్యూ కోర్టుకి వెళ్ళిపోతే ఆయన సివిల్ కోర్టుకి ఎక్కాలా. దిస్ ఈజ్ ద టోటల్లీ సివిల్ మ్యాటర్. ఆయన ఏం చేస్తున్నారంటే వీళ్ళు దళితులు, వీళ్ళ దగ్గర ఫైనాన్షియల్ స్టేటస్ చాలా వీక్గా ఉంటుంది, నేనేదో రకంగా నిన్ను పోలీసు వాళ్ళకి పట్టుకొని నిన్ను బెదిరించి ఈ భూమి లాక్కుంటామని ఒక నిర్దోషం నుంచి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఆయన పెట్టుకున్న జరుగుతుంది. ఆయన ఆ కేసు కొట్టిన తర్వాత కూడా సైలెంట్గా ఉన్నారు. సైలెంట్గా ఉండిన తర్వాత ఆ భూమిలోనే వీళ్ళే పండించుకొని, వీళ్ళే సాగు చేసుకొని, వీళ్ళే ఉండేవారు. తర్వాత 2020లోనే నా నాన్నమ్మ గారి దగ్గర నుంచి రిజిస్టర్ వీళ్ళ దగ్గర నుంచి, మిగిలిన కుటుంబం దగ్గర నుంచి ఆయన కొనుక్కున్నారు, రిజిస్టర్ చేసుకున్నారు ఆయన పేరు మీద. తర్వాత ఎంఆర్ఓ ఆఫీస్లో ముటేషన్ పెడితే ఎంఆర్ఓ గారు వాళ్ళు ఇది సివిల్ కోర్టు నుంచి మనకి డైరెక్షన్ రావాలంటే ఆయన హైకోర్టుకి వెళ్ళి రెవెన్యూ వాళ్ళ మీద స్టే తెచ్చారు. స్టే తెచ్చిన తర్వాత ఆయన పేరు మీద ఆ రోజు ఆన్లైన్ జరిగింది. మళ్ళీ చక్రవర్తి చెప్పింది ఆయన, ఎస్ చక్రవర్తి చెప్పింది ఆయన మళ్ళీ వచ్చారండి. మళ్ళీ వచ్చి ఆయన మీద క్రిమినల్ కంప్లైంట్, నా మీద క్రిమినల్ కంప్లైంట్ పెట్టింది జరిగింది. పెట్టిన తర్వాత ఆయన మీద ఎఫ్ఐఆర్ కట్టింది జరిగింది. ఆయన కంప్లైంట్ పెట్టారు, 2 ఎఫ్ఐఆర్ జరిగింది, 2 సేమ్ సెక్షన్ జరిగింది. కానీ అది అలాగ ఉండుగా రీసెంట్లీ 2024లో సడన్గా పోలీసు వాళ్ళు ఆయన ఒక దళితులు పెట్టింది ఎఫ్ఐఆర్ని పక్కన పెట్టేసి ఆయన పెట్టింది ఎఫ్ఐఆర్ని ఛార్జ్ షీట్ వేయమని ఆర్డర్ ఇచ్చింది జరిగింది.